ఎవరిలోనైతే ఆయన బీజాన్ని ఉంచుతాడో, లేదా దేవుని బీజం ఎవరినైతే ఉంటుందో వారు పాపం చేయరు, వారు దేవుని పిల్లలుగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఫర్ ఎగ్జాంపుల్గా మీతో చెప్పాను, ఏలీ ఒక మంచి యాజకుడు. దేవాలయంలో ఓ బలమైనటువంటి సేవ చేస్తున్నటువంటి వృద్ధుడు అయ్యేంత వరకు కూడా యాజక ధర్మాన్ని కొనసాగించు. అలాంటి యాజకుడు అయినటువంటి పిల్లలు ఎలా ఉండాలి? అద్భుతమైనటువంటి సేవ చేయాలి. కానీ వారు ఏం చేశారు? దేవాలయానికి వస్తున్నటువంటి పడుచులతో వారు పాపం చేస్తున్నారు. కానీ అదే సందర్భంలో ఆ ఏలీకు పరిచర్య చేస్తూ దేవునికి పరిచర్య చేస్తున్నటువంటి బాలుడైన సమూయేలు